హాయ్ హలో వెల్కమ్ టు వరడు టీవీ. ఈ రోజు మనతో పాటు ఉన్న గెస్ట్ ఎవరో తెలుసా? ఆనంద్ వర్ధన్. ఆయన ఎవరు అనుకుంటున్నారా? చిన్నప్పటి నుంచి ఎన్నో చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎన్నో సినిమాల్లో యాక్ట్ చేసి, ప్రేమించుకుందాం రా, మనసంతా నువ్వే, సూర్యవంశం లాంటి సినిమాల్లో యాక్ట్ చేసి చైల్డ్ ఆర్టిస్ట్ గా మంచి పేరు తెచ్చుకున్న ఆనంద్ వర్ధన్. చైల్డ్ ఆర్టిస్ట్ ఆనంద్ వర్ధన్ ఇప్పుడు హీరోగా మారి ఒక సినిమా చేశారు. ఆ సినిమా పేరు నిద్రించు జహాపన. ఆ మూవీ గురించి ఆనంద్ వర్ధన్ ని మనం కొన్ని విషయాలు అడుగుదాం. ఆనంద్ గారు, మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ది బెస్ట్ అండి. మీరు హీరోగా మంచి సక్సెస్ సాధించాలని కోరుకుంటున్నాను. అసలు ఈ సినిమా అనేది మీరు ఎలా చేయడానికి కారణం ఏంటి? అంటే మెయిన్ వచ్చేసి స్టోరీ అండి. సో ఇట్ ఈస్ అ వెరీ గుడ్ స్టోరీ, చాలా మంచి కథ, కొత్త కథ ఇది. సో అందుకని ఛాలెంజింగ్ ఉంటుందని చెప్పి చేశాను. ఓకే, ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్స్ ఉన్నారు కదా, ఇందులో మీకు ఏ హీరోయిన్ ఇష్టం అంటే మీరు ఏం చెప్తారు? అంటే రెండు కళల్లో ఎవరిని చూస్ చేసుకోండి, ఇద్దరు వెరీ వెరీ ప్రామినెంట్ రోల్స్, మంచి ఆర్టిస్ట్, ఇద్దరు బాగా చేశారు. సో ఐ థింక్ ఇద్దరు చాలా స్మార్ట్గా చెప్పారండి. ఓకే, ఇంకో వన్ మోర్ క్వశ్చన్. మీకు ఈ మూవీలో చిన్న ఫైర్ యాక్సిడెంట్ జరిగిందని మేము విన్నాము. అంటే అంత రిస్క్ తీసుకొని ఈ మూవీ ఎందుకు చేయాలనిపించింది? అంటే కావాలని తీసుకునేది కాదు, అది ఇట్ ఈస్ అన్ యాక్సిడెంట్. బట్ యాక్సిడెంట్ అయిన తర్వాత ఎలా కంబ్యాక్ అనేది ఇంపార్టెంట్ కాబట్టి, సో ఐ థాట్ ఎలాగైనా సరే సినిమా ఫినిష్ చేయాలి అని చెప్పేసి చేశాను. ఓకే, అండ్ ఇంకొకటండి, ఈ మూవీ అంతా బ్యాక్డ్రాప్ అంతా కూడా ఒక సముద్రం బ్యాక్డ్రాప్తో వచ్చింది అనుకుంటా కదా? మొత్తం అంటే ఫిషర్మెన్ గెటప్ చేస్తారు, చేపలు పట్టేవాడు అంతా ఆ కథ కొంచెం సముద్రం బ్యాక్డ్రాప్లో ఉంటుంది. ప్రశాంతంగా ఉన్న అతని జీవితంలోకి ఒక రోజు నిద్ర ముంచుకొచ్చింది నాయన. అవును నాయన, వచ్చింది నిద్రే కదా నాయన, అదేదో తుఫాను అన్నట్టు చెబుతున్నారు ఏంద్రా? వచ్చింది నిద్రే అయినా, నిద్రే మాయదారి నిద్రే